ఈ మధ్య కాలంలో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఒక వ్యక్తి డాన్స్ చేస్తూ నేలపై ఒక్కసారిగా కుప్పకూలిపోతూ కనిపిస్తాడు. మరొక వీడియోలో క్రికెట్ ఆడుతూ నేలపై ఉన్నట్టుండి పడిపోతాడు. ఇంకో వీడియోలో స్నేహితులతో కలిసి నడుస్తున్న వ్యక్తి సడన్ గా నేలపై కుప్పకూలిపోతాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హార్ట్ అటాక్ అనే పేరుతో ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో కన్నడ హీరో పునీత్ కూడా గుండెపోటుతో చనిపోయారు. కమెడియన్ రాజు శ్రీవాస్తవ్ కూడా ట్రెడ్మిల్ పై పరిగెడుతూ కుప్పకూలిపోయారు. ఆయన మరణానికి కారణం గుండెపోటని ఆ తర్వాత వైద్యులు నిర్ధారించారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హార్ట్లోని రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు బ్లాక్ అవ్వటం వంటి కారణాల వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే నిజానికి హార్ట్ అటాక్ వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. అందుకే ఏదైనా ఊహించని సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది, చెమటలు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను అని అంటే మాత్రము ఇమీడియట్గా 108కి కాల్ చేయటం ఇంపార్టెంట్. లేదా దగ్గరలో హాస్పిటల్ ఉంటే ఇమీడియట్గా తీసుకెళ్ళటం. అదే డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది, కొంచెం తక్కువ అనిపిస్తుంది అని అంటే దగ్గరలో ఆస్పిరిన్ లేదా సార్బిట్రేట్ ట్యాబ్లెట్ ఏమన్నా ఉంటే అవి ఇచ్చేసేయాలి ఫస్ట్. లేదా వాళ్ళకి కొంచెము బ్లడ్ ప్రెషర్ డౌన్ అవుతున్నట్టు లేదా కొంచెము స్పృహ తప్పుతున్నట్టు అని అనిపిస్తే, లైట్ హెడెడ్నెస్ అని అంటారు, అని అనిపిస్తే వాళ్ళని పడుకోబెట్టడం ఇంపార్టెంట్. పడుకుంటే గుండెకి ఎక్కువ బ్లడ్ సప్లై వస్తుంది. లేదా అలా కూడా అనిపించినప్పుడు ఒక్కొక్కసారి కాళ్ళు కూడా వెత్తాల్సి వస్తుంది. కాళ్ళు వెత్తితే గుండెకి ఎక్కువ బ్లడ్ సప్లై అయిపోతుంది, కాళ్ళకు పోయే బ్లడ్ కూడా గుండెకే వెళ్తుంది. సో అప్పుడు గుండెకి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది కాబట్టి గుండెకి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. అది సింపుల్ మెజర్, అన్నిసార్లు పనిచేస్తుంది అనను. కానీ డాక్టర్ కోసమో అంబులెన్స్ కోసమో ఆగి ఉన్నప్పుడు ఈ ఇమీడియట్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. గుండె నొప్పి అంటే గుండెలో మాత్రమే కాదు, గుండె చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లోనూ విపరీతమైన నొప్పి వస్తుంది. గుండె నొప్పి వచ్చినప్పుడు ఏదో తేడాగా ఉందని చాలామంది ఫీల్ అవుతారు కూడా. అలాంటి సమయంలో అస్సలు నిర్లక్ష్యం పనికిరాదని వైద్యులు చెప్తున్నారు. భరించలేనంతగా గుండె నొప్పి రావటం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కాస్త ఇబ్బందిగా ఉంటే మాత్రం ఆస్పిరిన్ వంటి టాబ్లెట్స్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ అవుతారని చెప్తున్నారు. బీపీ కొంచెం డౌన్ అవుతున్నట్లు అనిపించినా, స్పృహ తప్పుతున్నట్లు సంకేతాలు వచ్చినా వారిని వెంటనే పడుకోబెట్టాలి. అలా చేయటం వల్ల గుండెకు ఎక్కువగా బ్లడ్ సప్లై అవుతుంది. గుండెకు బ్లడ్ సప్లై ఎక్కువైతే ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. డాక్టర్ అంబులెన్స్ కోసం వెయిట్ చేసే సమయంలో ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల ప్రాణం కాపాడొచ్చు. అండ్ ఆ చెస్ట్ పెయిన్ కూడా ఎలా రావచ్చు? కొంతమందికి క్లాసిక్గా మనం ఇక్కడ నొప్పి వస్తే గుండె అని అనుకుంటాం. కొంతమందికి ఇక్కడ నొప్పి రాదు, ఇక్కడ రావచ్చు. లేదా జాస్లో రావచ్చు, లేదా నెక్లో రావచ్చు, లేదా బ్యాక్లో రావచ్చు. మోర్ దెన్ వేర్ ద పెయిన్ ఈజ్ ద టైప్ ఆఫ్ పెయిన్. గుండె పెయిన్ వచ్చినప్పుడు చాలామందికి తెలిసిపోతుంది ఏదో తేడా ఉంది అని. ఆ తేడా ఉంది అనే ఆ ఫీలింగ్ని నిర్లక్ష్యం చేయొద్దు. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జిమ్కు వెళ్ళి కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవటం ఎలా? డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందాం. హార్ట్, ఎనీ బాడీ ఆర్గన్ విచ్ నీడ్స్ టు బీ ఇన్ షేప్ నీడ్స్ ఎక్సర్సైజ్. ఏదైనా మనం హెల్తీగా ఉండాలి అని అంటే మనం వాకింగ్ చేయాలి అని అంటాం, బాడీ ఎక్సర్సైజెస్ చేయాలి అని అంటాం. అలా హార్ట్కి ఎక్సర్సైజెస్ ఏంటి? సింపుల్ వాకింగ్. వారంలో ఒక 4 రోజులు ఒక 20 నిమిషాల కోసము కొంచెం బ్రిస్క్, అంటే మీరు మామూలుగా 3 కిలోమీటర్లు పర్ అవర్ నడుస్తుంటే 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో నడవండి. మీరు మామూలుగా 5 నడుస్తుంటే 7 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో నడవండి. అంటే 20% ఇంక్రీజ్ ఇన్ యువర్ నార్మల్ వాకింగ్ స్పీడ్ ఫర్ 20 minutes 4 times a week. ఏదో జిమ్కి వెళ్ళాలని రోజంతా ఎక్సర్సైజ్ చేయాలనేది అవసరం లేదు. ఇంకోటి, మీరేం తింటున్నారు అంటే ఆయిలీ పదార్థాలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే బ్లాక్స్ వస్తాయి. అందుకనే వీ హ్యావ్ టు కీప్ అవర్ ఆయిల్ ఇంటేక్ అండర్ కంట్రోల్.